అందరికీ నమస్కారం. ఈరోజు ఇరాన్‌కి సంబంధించి అక్కడ ఎంతమందినిరా చంపారంటే అఫీషియల్ కౌంట్ 3000 దాటేసింది. అన్అఫీషియల్ కొంచెం వచ్చేటప్పటికి 10,000 పైన ఉంటున్నారు. ఇక ఏముంటే ట్రంప్ మొత్తం రెడీ చేశాడు. సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ, ఇరాన్ ముస్లిం కంట్రీ. బట్ ఇరాన్‌లో షియాలు ఎక్కువ ఉంటారు, సౌదీలో సున్నీలు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి పడదు మరల. సో ఈ మూమెంట్లో సౌదీ అరేబియా ఏమంటుంది, ఇరాన్ని మీరు ఆక్యుపై చేయొద్దు, ఇరాన్ మీద యుద్ధం చేయొద్దని అమెరికా అంటుంది. కారణం ఏంటి? వన్స్ ఇరాన్ని కనుక అమెరికా తన ఆధీనంలోకి తీసుకోగలిగితే ఆయిల్ ప్రొడక్షన్ పెరిగింది. అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ పెరిగింది అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కి సంబంధించి డిమాండ్ తగ్గింది. ఓన్లీ ఈరోజు సౌదీ అరేబియా బతుకుతుంటే ఆయిల్ మీదే. అప్పుడు సౌదీ అరేబియాకి బెచ్చబడింది. అందుకని వాళ్ళు యుద్ధం వద్దంటారు. బట్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇరాన్లో భయంకరంగా అరాచకం చెలరేగుతుంది. ఆ ఖొమైనీ ప్రభుత్వం వచ్చేసి ఇస్లాం ప్రభుత్వం అంటూ పౌరులకి ఆడవారికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు. ఈరోజు నిరసన మొత్తం తెలియజేస్తుంది వాళ్ళే. కాబట్టి మేము యుద్ధం చేస్తామని చెప్పాడు. ఇరాన్ కూడా అసలు రా చూసుకుని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆల్మోస్ట్ అమెరికాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్లు కానీ మిసైల్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా ఇరాన్ సైడ్ నెమ్మదిగా పోతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఇరాన్లో ఉన్నటువంటి అమెరికన్లని వెనక్కి వచ్చేమని చెప్పేసి అమెరికా చెప్పేసింది. సో ఎనీ టైం యుద్ధం రావటం ఖాయం. ఇరాన్ ఏమో తన శక్తివంతమైన ఆయుధాలు మొత్తం రెడీ చేసుకుని ఉంది. వాడు ద్రవోల్బణం వచ్చేసి ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వం పడిపోవాలని చెప్తున్నారు. కానీ వాళ్ళు పోవం, మేము ఎక్కడ ఉంటామని అంటున్నాడు. ఎందుకంటే ఈ ఖొమైనీ వయసు వచ్చేసి 86 సంవత్సరాలు. ఈ వయసు నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అలాతో ఉన్నాడు. ప్రజలు మాత్రం తిరగబడుతున్నారు. సైన్యం వచ్చేసేమో ఇరాన్కి సంబంధించి ఎవడ అధినేత ఏది చెప్తే అది చేయడం వాళ్ళు ఉన్నారు. అమెరికా మాత్రం ససేమేర అంటుంది. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఖచ్చితంగా ఇరాన్లో యుద్ధం స్టార్ట్ అవటం ఖాయం. ఈసారి ట్రంప్ యొక్క టార్గెట్ వచ్చేసి ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించి అక్కడ మరల ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎప్పుడో 1979 వరకు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అంత ఫ్రీడమ్ ఉండే బాగా. ఆ తర్వాత ఇస్లాం ప్రభుత్వం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి కూడా రూల్స్ అవన్నీ ఇవన్నీ ఆడవాళ్ళని గొరతని హింసిస్తున్నారు వాళ్ళు, అయితే అనకూడదు కానీ ఆంక్షల పేరిట. ఇప్పుడున్న జనరేషన్ జెడ్ వీళ్ళు వచ్చేసి కూడా తట్టుకోలేకపోతున్నారు ఆంక్షలు. అందుకని ఫ్రీడమ్ కావాలి అంటున్నారు. అంతిమంగా గుర్తుంచుకోండి, మతం ఏదైనా సరే అది మతోన్మాదంగా మారకూడదు. మతం ఏదైనా సరే భక్తులు కావచ్చు, పౌరులు కావచ్చు, వారికి స్వేచ్ఛను హరించకూడదు. మతం ఏదైనా కావచ్చు కాక అంతిమంగా మన మతంలో ఇది ఉంది, ఈ మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఫోర్స్ అనేది వాళ్ళ మీద పెట్టకూడదు. ఈ ప్రపంచం మొత్తం మీద గమనించండి, ఒక సనాతన ధర్మంలోనే ఒక హిందూ మతంలోనే ఏ ఫోర్స్ ఉండదు. హ్యాపీగా నచ్చించి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు మాత్రం చెప్తారు. అది నా ధర్మం, అది నా దేశం. ఓవరాల్గా ఈరోజు భారతదేశం మొత్తం గమనిస్తూనే ఉంది. ఇరాన్ మీద ఎన్నింటి అమెరికా యుద్ధం చేయొచ్చు. ఇరాన్ ఇప్పుడు ప్రభుత్వం పడిపోవటం ఖాయం. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం రావడం ఖాయం. ఓవరాల్గా అన్నప్పుడు త్వరలో ఆయిల్ రేటు తగిన ఆశ్చర్యం లేదు. సౌదీ అరేబియా వచ్చేసి లబోదివ్వమంటుంది. ఎందుకంటే ఇరాన్ వన్స్ అమెరికా ఆధీనంలోకి వెళ్ళిందంటే ఆయిల్ రేటు టప్ప పడిపోతుంది.